జర్నీ ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ బిగ్ బాస్ జర్నీ? ఇట్ వాస్ గుడ్. నాకు ఒక లైఫ్ చేంజింగ్ అంటే రైట్ ఫ్రమ్ అన్ ఇంట్రోవర్ట్ టు అన్ ఎక్స్ట్రోవర్ట్ అండ్ ప్రేక్షకులు ఇచ్చిన జీవితం ఇదంతా నాకు. మీకేమైనా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయా? మీకేమైనా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయా? ఉన్నాయి, ముందు ముందు ఇంకా వస్తూ ఉంటాయి, వెయిట్ చేస్తుందాం అని. అన్న, అలాగే మీరు అవకాశం ఇవ్వడం వల్ల గౌతమ్ అన్న సెకండ్ ప్లేస్ వచ్చాడు. ఎలా అనిపించింది మీకు? గేమ్ అయిపోయింది, ఇంకా గేమ్ గురించి బట్ డిస్కస్ చేయడం. మీకైతే చాలా పాజిటివ్ గా ఇంకా రెస్పాన్స్ వచ్చింది. మీరు ఎలిమినేట్ అయిన తర్వాత కంటే గౌతమ్ సెకండ్ ప్లేస్ ఇంకా ఎక్కువ వచ్చింది. మీ గురించి చాలా మంది ఎక్కువగా మాట్లాడుకున్నారు. సో రన్నర్ అప్ ఆయన రన్నర్ అప్ అయ్యారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి నేను షో నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత నేను గేమ్ గురించి ఎక్కువ ఆలోచించుకోవట్లే. అండ్ అట్ ప్రెసెంట్ నవ్ మీద ఫోకస్ చేయడం కంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయడం రాంగ్ అనిపిస్తుంది. దట్స్ వాట్ మై మైండ్ సెట్. సరే అన్న, ఇప్పుడు వచ్చారు కదా కళింగపట్నం అనే రెస్టారెంట్ కి, ఏ ఫుడ్ తిన్నారు, ఏది బాగుంది? I had veg biryani, which was very much good and I loved it. వెజిటేరియన్ అన్న మీరు, నాన్ వెజిటేరియన్? Veg by default. But కొన్నిసార్లు నాన్ వెజ్. అందుకే అన్న ఇంత స్మార్ట్. నాన్ వెజ్ కూడా కొడుతూ ఉంటాను కానీ ఇప్పుడు తినలేదులే. సరే ఏంటి ఏమైనా మూవీస్ సైన్ చేశారా? అయ్యాయి కూడా కానీ చెప్పకూడదు. అంటే సీరియల్స్ కూడా చేస్తున్నారని తెలిసింది. మనకంటే 2.0 You want to me cultivate as a 2.0? No. So whatever it comes in my way, నా ప్లేట్లో ఏది పడితే I will accept the food and I will accept the calories. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం క్యాలరీస్ డెన్స్ ఉంటే చాలు నాకు, అంతే, అంతకు మించి ఏం అవసరం. వచ్చాక వదిన్ని పాపని కలిసారా? No personal questions, that's what I want to say. Yes. అంటే మేము అంత కనెక్ట్ అయ్యాం అందుకని అడుగుతున్నాం. మీ ఎమోషన్సే కదా True. బట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ ప్రొఫెషన్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఐ వాంట్ ఎస్టాబ్లిష్ యాజ్ మై ప్రొఫెషనల్ కెరియర్ అండ్ ఎవ్రీవన్ ఆర్ ఫైన్ అండ్ ఐఎమ్ లవింగ్ ఎవ్రీవన్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై లైఫ్ అండ్ మీరందరు ఇచ్చిన జీవితం, దట్స్ ఆల్ ఐ కెన్ సే అండ్ ఐ లవ్ యూ మోర్ దెన్ మై హార్ట్. నాగ్ సార్ తో లాస్ట్ కి ఏమైనా మాట్లాడారు? లాస్ట్ నాగ్ సార్ ఇస్ వెరీ స్వీట్ అండ్ ఐ లవ్ హిమ్ సో మచ్. చరణ్ గారితో ఏమైనా మాట్లాడారు? చరణ్ గారు ఇంకా స్వీట్, అందరూ ఓకే, అంతే. మీరు కూడా స్వీట్ కానీ మేము అడిగిన దానికి చెప్పట్లేదు. అందుకే కదా మా నాగమణి కట్ట నేను, అంతే. దాని మరి వెళ్ళొచ్చా నేను ఇంకా? చాలా మంది అంటారు మనతో ఒకేలా ఉంటామని, అంతేనా? చెప్పగలుగుతారా? అది రాంగ్ అని చెప్తాడు. మణికంఠ ఇస్ యూనిక్. సరే అన్న లాస్ట్ బిజినెస్ ఏదైనా ఒక బిజినెస్ అనుకుంటే పెట్టాలంటే ఏ బిజినెస్ పెడతారు మీరు? నార్మల్ ఫుడ్ రెస్టారెంట్, సెలూనా? చాలా మంది బిగ్ బాస్ లో తెలిసిన వాళ్ళు అఖిల్ గారు అయితే సెలూన్ ఓపెన్ చేశారు. మన సోహెల్ అని వచ్చి ఇలా ఫుడ్ బిజినెస్ పెట్టాడు. అట్లా మీకు ఏమైనా ఒక బిజినెస్ పెట్టాలంటే మీకు ఎలాంటి థాట్స్ ఉంటాయి? I have my plans. మెన్స్ బ్యూటీ వేర్ అని పెడతారా? మీరంతా జియో ప్లాన్స్, ఎయిర్టెల్ ప్లాన్స్ లాగా జస్ట్ 1 ఆయన ఒక నిమిషం అడిగాడు, మీరు జస్ట్ సింగిల్. అందుకే ఎక్కువ రోజులు బిగ్ బాస్ ఉన్నట్టున్నారు మీరు. Yes. Maybe in 1 or 2 months. పెడతారు బిజినెస్? I don't know. ఓకే అన్న, మీ కెరీర్ కి ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అండ్ Thank you so బాయ్ much. అన్న. 70 mm. Thank you. ఆల్రెడీ నా గురించి మీకు తెలుసు కాబట్టి. Yes. ఓకే అన్న, థ్యాంక్ యూ.